కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. లాకప్ డెత్ కాదు, ఇది పోలీసులు చేసిన హత్య అంటూ పోలీసులపై 302 పెట్టించిన వ్యక్తి. లాకప్ డెత్ కేసు, అది సంజీవ్ రెడ్డి నగర్ లాకప్ డెత్ కేసు అని చాలా సెన్సేషనల్ కేసు. అది అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అంటే అది లాకప్ డెత్ అవుతుందా లేదా కస్టడల్ డెత్ అవుతుందా? డేట్ ఆఫ్ డెత్ను పోస్ట్ పోన్ చేశారు. వాడు ఇవాళనే చచ్చిపోతే తెల్లారి చచ్చిపోయాడని చెప్పారు. అక్కడ రత్నగిరి అని ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య ఒకరోజు క్యారేజ్ తీసుకొని వస్తే దాన్ని చూసి భరించలేక, అంటే ఫస్ట్ కేసులోనే మీరు పోలీసులను బోనెక్కి, చాలా విపరీతమైన కేసు. ఆ కేసులో పోలీసు చెప్పిన వాంగ్మూలం ఏంటంటే, ఫిలిం నగర్ బస్తీలో అజీజ్ రెడ్డి వెపన్స్తో ఉంటే శ్యాంబాబు అని ఒక ఇన్స్పెక్టర్ రైడ్ చేయడం, అతని మీద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం, సెకండ్ టైం అతను దొరకడం, అతని దగ్గర చైనా మేడ్ కంట్రీ మేడ్ వెపన్స్ దొరికినప్పుడు వార్తలు వచ్చాయి. అంటే అంతా అది ఓపెనింగ్ జరిగిన సీన్ అది. దాన్ని మీరు కాదని ఎలా చెప్పగలరు? అసలు శ్యాంబాబు పోయేనాటికి అక్కడ అజీజ్ రెడ్డి లేడు. అప్పుడొకప్పుడు మనిషా కొయిరాలకు అతను పచ్చి మేక మాంసం తింటాడని, కానీ ఆ కేసులో ఓడిపోవడానికి పోలీసుల వైఫల్యం ఏ విధంగా? సినిమా యాక్టర్లు ఉన్నారు, కార్పొరేట్ హెడ్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏ ఒక్కరు కూడా చిన్నోళ్ళు కాదు. మళ్ళీ పెద్ద పెద్ద పూజలు చేస్తారు, పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తుంటారు, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకుంటారు, ఇవి చేస్తుంటారు. కానీ ఒక్కొక్కరి చరిత్ర 2007, 2008 ఆ టైంలో స్టేట్లోనే ఒక సంచలన కేసు అయింది. కేశవరావు కొడుకు వెంకట ఇంట్లో కాల్పులు. మీరు దాన్ని ఆ కేసుని తీసుకొని కాదు ఆత్మహత్య అంటూ ప్రూవ్ చేశారు. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే వాడు బయట వానికి చెప్పడు. మీరు టైమింగ్ చూడండి, 4 o'clock. మొత్తం వాళ్ళ సర్వెంట్స్ కింద ఉన్నారు, కాలనీలో ఇల్లు ఉంది, చుట్టుపక్కల జనాలు, వీళ్ళ ఇంట్లో ఎవరు లేకపోయినా ఇంట్లో వైఫ్ కూడా ఉంది. వైఫ్ ఉంది, వైఫ్ వంట రూమ్లో ఉంది. 4 గంటలకు జరిగితే 3 నిమిషాలలో, వితౌట్ లాసింగ్ ద టైం. వెంకట్ చేతి మీద గన్ రెస్టెడ్ పౌడర్ ఉంది, రికవర్ చేసామంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. కానీ అక్కడ హాల్లో సాంబారు అంతా కింద పడిపోవడం, అంతా రప్చర్ అయింది కనిపిస్తుంది. సీసీ కెమెరాలో డ్రైవింగ్ సీట్లో ఉన్న రావెల్ కిషోర్ బాబు బయటకు రావడం, అమ్మాయిని పట్టుకోవడం. ఈ కేసెస్లో, రేప్ కేసెస్లో ఇవన్నీ అసలు వెనకాల ఉన్నాడు, అడ్మిటెడ్లీ వెనకాల ఉన్నాడు, డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు, అమ్మాయి ముందుంది. ముందే చూసి ఉండొచ్చు కదా, లేనప్పుడు ముందే చూసి ఉండొచ్చు. మీరు చేస్తున్న సెన్సేషన్ కేసులో పాస్పోర్ట్ కేసు ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు గుజరాత్ నుంచి ఎవరైనా పోతే మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఆ రాష్ట్రం నుంచి ఎవరైనా అమెరికాకి వెళ్తే వీసా రిజెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి జగ్గారెడ్డికి అందులో కాదు, అందులో అంజయ్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టరు, గమ్మతైన కేసు ఇది జగ్గారెడ్డి మీద. కానీ 2004లో జరిగితే 2018లో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? 2004 నుంచి 18 వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. అందుకే చెప్తున్నాను కదా, క్రిమినల్ జస్టిస్లో 10 ఏళ్ళు, అంటే 18 సంవత్సరాలు కళ్ళు మూసి పడుకుంటున్నాను. అసలు వోక్స్ వ్యాగన్లో బొత్స సత్యనారాయణ గారు డబ్బులు ఇచ్చారా లేదా? ఏ కేసు సిబిఐ చేసినా 2 బిగ్గెస్ట్ క్వాలిటీస్ వాళ్ళకి. ఒక 100 మంది సాక్షులను పెడతారు. 2 కన్నా
ఏ కేసులో అన్నా ఎక్కువ సాక్షులు పెడితే ఆ కేసు అక్విటల్ అవుతుంది. అంటే మీరు బొత్స సత్యనారాయణ గారిని ఏ విధంగా సేవ్ బొత్స సత్యనారాయణకు నేను అందులో జరిగింది ఏంటంటే వోక్స్ వ్యాగన్కు పేరు స్పెల్లింగ్ వచ్చేటట్టే వశిష్ఠ వాహన అని ఇంకో పేరు పెట్టారు. ఇక్కడ పెట్టి రిజిస్టర్ చేసి మీరు అడిగారు బొత్స సత్యనారాయణ ఇందులో ఎందుకు ముద్దాయి కాలేదు. ఆ రిజల్యూషన్ ఏముందంటే అది పాస్ చేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు బాత్రూమ్ పోయారు. మంత్రి గారు బాత్రూమ్ పోయారు. ఆయన బాత్రూమ్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ పాస్ చేశారు. కాబట్టి ఆయనకు సంబంధం లేదని ఆయన అక్యూజ్ చేయలేదు. మన దేశంలో చెత్త ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది సిబిఐ. శంకర్రావు గారి పేరు మీద జగన్ కేసులో సిబిఐ దర్యాప్తు కావాలంటే మరి మీరు కోర్టులో ఎందుకు వేశారు? సిబిఐ మీద మీకు నమ్మకం లేనప్పుడు సిబిఐ కేసు ఇవ్వాలి అని. లక్ష్మీనారాయణ గారు ఇక్కడ డిఐజీగా ఉన్నాడు. ఆ టైంలో ఎటువంటి ఘోరాలు జరిగినాయంటే పేపర్ కటింగ్లో మీరు ఆధారాలుగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇదిగో సార్ ఫలానా రోజు జగన్ కంపెనీ రిజిస్టర్ చేశాడు. 4 రోజులలో ఆ మొత్తం ఫైల్ అంతా హాఫ్ పేజీలోనే జరిగిందండి. హాఫ్ పేజీలో ఉన్న ఆఫీసర్స్ అందరు రికమెండ్ చేశారు. దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారికి సిబిఐ వాళ్ళు పోయి పట్టుకుంటే నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బలవంతం చేస్తే నేను సంతకం పెట్టాను అని చెప్పినారు. కాబట్టి ఆమె ముద్దాయి అన్నారు. అంటే జగన్ కాంగ్రెస్ పార్టీ వీడి రావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో సోనియా గాంధీ అతన్ని ఇబ్బంది పెట్టాలని కాదు సార్. 25,000 ఎకరాలు ఒంగోలులో 25,000 ఎకరాలు ఒకటే మనిషికి ఈ ప్రభుత్వం ఇస్తే ఎంత ప్రభుత్వం ఖజానా. ఒక్క నిమిషం సార్. అయితే ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయమని ఒక వ్యక్తి కేసు వేస్తే దానికి సిబిఐ వాళ్ళు మా దగ్గర మ్యాన్ పవర్ లేదంటూ ఆ కేసులను తప్పించుకోవడం. ఒకవేళ జగన్ ఈ కేసు నుంచి బయటికి రావాలంటే మీ దగ్గర ఉన్న సలహా ఏంటి? రావాలంటే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఫేమస్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్. అతను కెరియర్ దగ్గర నుండి ఏ కేసు పట్టుకున్నా బాధితులకి న్యాయం చేసే వరకు నిద్రపోరు. అతను చేసే ఫస్ట్ కెరియర్ కేసుల్లోనే పోలీసుల్ని కోర్టులు బోన్లు ఎక్కించిన ఘనత సృష్టించారు. లాకప్ డెత్ కాదు, ఇది పోలీసులు చేసిన హత్య అంటూ పోలీసులపై 302 పెట్టించిన వ్యక్తి. అంటే అక్కడితో స్టార్ట్ అయిన అతని కెరియర్ ఇప్పటి వరకు అన్ని సెన్సేషనల్ కేసులే. పోలీసులు ఇది మర్డర్ కేసు అంటే కాదు, ఇది ఆత్మహత్య అంటే నిరూపించారు. ఒక పాస్పోర్ట్ కేసులో అయితే పూర్తిగా పోలీసులు చేతులు ఎత్తించారు. క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే అతను ఏ కేసు పెట్టుకుంటే ఆ కేసులో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది. అతను కేసు పట్టుకొని పోలీస్ స్టేషన్ కోర్టుకు వస్తే అవతల పార్టీ ఉన్న అడ్వకేట్ అవ్వచ్చు లేదా పోలీసులు కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. అంటే అంత లాజిక్గా ఎక్కడ వీక్ పాయింట్ ఉంటుందో చట్టంలో ఉన్న పాయింట్ని తీసుకొని ఆ బాధితుడికి తన క్లయింట్కి న్యాయం చేసే మంచి క్రిమినల్ అడ్వకేట్. పేరు సి మల్లేశ్వరరావు @CM రావు. CM రావు అనగానే హైకోర్టులో చాలామంది అవతల పార్టీ వ్యక్తులు 1-2 సార్లు ఆలోచించే అడ్వకేట్. అయితే CM రావు గారు ఇటీవల కాలంలో అన్ని సెన్సేషన్ కేసులు చేశారు. ఆ కేసుల్లో బాధితులకి న్యాయం చేశారు. అయితే ఇక్కడ బాధితులకి న్యాయం చేయడం 2 రకాలు కనిపిస్తుంటాయి. నిజంగా నేరస్తుడిని అతను కాపాడతారా, లేదా అన్యాయంగా చట్టంలో అన్యాయంగా కేసులు ఇరుక్కున్న నేరస్తుడిని కాదు ఇతను నేరస్తుడు కాదు బాధితుడు అని బయటకు పడతారా అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. మల్లేశ్వర గారు నమస్కారం. నమస్కారం. మల్లేశ్వర గారు, జనరల్గా అడ్వకేట్స్ అనగానే సర్వీస్ మోటోలో ఒకరు, కమర్షియల్గా ఒకరు, ప్రొఫెషనల్గా ఒకరు ఉంటారు. మీ మూడిట్లో మీరు ఏది అన్నది చెప్పుతున్న పాటు
ఇటీవల కాలంలో పాస్పోర్ట్ కేసు అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ కేసు అయింది. అందులో ఒక ఎమ్మెల్యే కూడా, మాజీ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళడం, అతని వెనక ఒక సీఎం మంత్రి ఉన్నారంటే అతను ఆరోపణ చేయడం, అసలు ఈ కేసు, దాంతోపాటు కోట్ల రూపాయల స్కామ్ జరిగిన వోక్స్ వాగన్తో పాటు అజీజ్ రెడ్డి అని ఒక క్రిమినల్కి మీరు సపోర్ట్ చేయడం, తర్వాత పోలీసుల మీద 302 పెట్టించి వాళ్ళకి కోర్టు బోన్లో ఎక్కించడం, ఇలాంటి చాలా సెన్సేషనల్ కేసులు మీలో కనిపిస్తుంటాయి. ఒక కేసులో అయితే పోలీసులు 302 పెడితే కాదు ఇది 174 అని చెప్పి మీరు అతన్ని చాలా సింపుల్గా బయట తీసుకొచ్చారు. ఈ కేసులు చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నేను ఒక ఇండస్ట్రియల్ వర్కర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈసీఐలో సేల్స్ ఏజెంట్గా పనిచేస్తూ, ఆ ఏజెంట్గా పనిచేస్తున్న టైంలోనే ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుని, కంప్లీట్ అయిన తర్వాత నాకు ఉద్యోగం చేయాలని లేకుండే, ఏదో సమాజానికి మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్న తర్వాత చాలా అప్పుడు బీద పరిస్థితిలో, అంటే ఈ ప్రొఫెషన్ ఎన్నుకోవడానికి గల కారణం అంటే నేను లేబర్ కమ్యూనిటీ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళంతా ఎక్స్‌ప్లాయిటేషన్లోనే బతుకుతుంటారు. వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఇదొక్కటే మార్గం అనే ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాను. నాకు అప్పుడు అమెరికా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా వచ్చాయి. అవి పోకుండా ఇక్కడనే ఉండి ఈ ప్రొఫెషన్లో ప్రాక్టీస్ చేద్దామని నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన 3 సంవత్సరాల్లోనే ఇండిపెండెంట్గా బయలుదేరి క్రిమినల్ కేసు చేయడం మొదలుపెట్టాను. అంటే మీరు అడిగిన మొదటి ప్రశ్న ఈ 3 కేటగిరీ అడ్వకేట్స్ అని చెప్పారు. అవును, ఒకటేమో ప్రొఫెషనల్స్ అన్నారు, రెండోదేమో సొసైటీకి చేసేవాళ్ళు అన్నారు, మూడోది ఇంకేదో చెప్పారు మీరు కమర్షియల్ అన్నారు. కానీ నేను ఈ మూడింటికి సంబంధించినవని కాదు. ఎందుకంటే 1982లో నా కెరీర్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు నా అనుభవంతో చెప్తున్నాను, అడ్వకేట్ అంటే కేవలం ఈ జ్యుడిషియల్ ప్రాసెస్లో జడ్జి గారికి ఫ్యాక్ట్స్, సర్కమ్స్టెన్సెస్, లా చెప్పాల్సిన వ్యక్తి. ఆ బాధ్యత తీసుకొని నేను ఏ కేసు తీసుకున్నప్పటికి కూడా దానికి బేసిస్ ఫ్యాక్ట్స్, ముందు ఫ్యాక్ట్స్ లాగానే చెప్పి, దాని తర్వాత న్యాయ యాంగిల్ చెప్పి, దాని తర్వాత చట్టంలో ఇది నేరం అవుతుందా కాదా అని ప్రాక్టీస్ను బాగా డెవలప్ చేసుకున్నాను. కాబట్టే నేను ఏ కేసులో ఎవరి ముందు అపియర్ అయినా ఫస్ట్ వాళ్ళకు నా మీద నమ్మకం ఉంటుంది. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే, ఒక లాయర్ గారు అనగానే ఇతను ఎక్కడ మిస్లీడ్ చేస్తాడో, ఎక్కడ తప్పు చెప్పో అబద్ధం చెప్పి ఆయనకు కావాల్సిన ఆర్డర్ తీసుకుంటారని ఒక తప్పు అభిప్రాయం ఉంది ఈవెన్ ప్రజలలో కూడా. మా ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ అండి, భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారు, ఆ ఇద్దరిట్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ కేసు కొట్లాడతాం కదా. అప్పుడు నేను న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట, ఎవరు మీ ముందు వస్తే వాళ్ళ కేసు ఫ్యాక్ట్స్ కింద ప్రజెంట్ చేయాల్సింది. ఇందులో మీరు చెప్పింది ఫస్ట్ కేసు చెప్పారు, లాకప్ డెత్ కేసు. అది సంజీవ్ రెడ్డి నగర్ లాకప్ డెత్ కేసు అని చాలా సెన్సేషనల్ కేసు అది. అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో నరసింహ అనే ఒక లేబర్ను చచ్చిపోయినాడు. చనిపోయిన తర్వాత మొత్తం పోలీస్ అంతా కూడా ఇది వాడిని బయట దొంగతనం చేస్తే పట్టుకొని వస్తే వాడు రాత్రి చనిపోయాడని చేశారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ సోర్సెస్ అన్నీ జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అట్లా కాదు 10 రోజుల కింద వీళ్ళు పట్టుకెళ్ళి కొడితే చనిపోయాడని చెప్పాడు. దాంట్లో అప్పుడు అంటే అది లాకప్ డెత్ అవుతుందా లేదా కస్టడియల్ డెత్ అవుతుందా? అది కస్టోడియల్ డెత్, అంటే కస్టడీలో ఉన్నప్పుడు చచ్చిపోతే కస్టోడియల్ డెత్. కానీ దాంట్లో ఇట్ వాజ్ ఎ మర్డర్. ఎందుకంటే వాళ్ళు 10 రోజుల ముందు పట్టుకెళ్ళారని చెప్తున్నారు ఫ్యామిలీ వాళ్ళు. వీళ్ళేమో ఆ రోజు ఆ కేసులో ఏం చేశారంటే డేట్ ఆఫ్ డెత్ను పోస్ట్ పోన్ చేశారు. వాడు ఇవాళనే చచ్చిపోతే వాడిని తెల్లారి చచ్చిపోయాడని చెప్పారు. అది నాకు బిగినింగ్లో ఛాలెంజ్. దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి హైకోర్టు జడ్జిని ట్రయల్కు నియమించారు, జస్టిస్ ఏడీవి రెడ్డి గారిని. అటు పోలీసు వైపు ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్ సీతాపతి గారు
డిపెండ్ చేస్తూ ఉన్నాడు. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, అంటే ప్రాక్టీస్లో కూడా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నవాడిని. కానీ జనార్దన్ రెడ్డి గారికి నా మీద ఉన్న నమ్మకంతో ఛాలెంజ్గా తీసుకున్నాను. అప్పుడు చాలా కష్టపడ్డాను. రవీందర్ రెడ్డి గారని ప్రొఫెసర్, ఈ మెడికల్ ప్రొఫెసర్, ఆయన ఈ పోస్ట్ మార్టంలో ఎక్స్పర్ట్ అవన్నీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కేస్ స్టడీ అంతా చేసిన తర్వాత నేను ట్రయల్లో మెడికల్ ఎవిడెన్స్లో జనరల్గానండి మర్డర్ కేసెస్లో మోస్ట్ మిస్చివస్ రోల్ ప్లే చేసేవాళ్ళు ఈ పోస్ట్ మార్టం కండక్ట్ చేసే డాక్టర్స్. విత్ ఆల్ రెస్పెక్ట్ దెమ్, అందరూ అలాగ ఉండరు. ఏ కేసెస్లోనైతే డ్రెడెడ్ అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకు తప్పకుండా వీళ్ళు హెల్ప్ చేస్తుంటారు. ప్రెజర్ ఏమితేనండి, డబ్బనండి, ఇంకే రకంగానండి, లేకపోతే వాళ్ళ థ్రెట్స్ కింద కూడా ఏమైనా చేస్తారు. ఈ కేసులో సింపుల్ ట్రిక్. దాంట్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, అయ్యా ఈ వెనకాల భాగంలో అన్ని గీతలు పడ్డాయి, పోలీసు వాళ్ళు కొట్టారు కదా, అదంటే పోలీసు వాళ్ళని సేవ్ చేయాలని ఆ డాక్టర్ గారు తెలుగు ఏం చెప్పారంటే, లేదండి అవి పోస్ట్ మార్టం మార్క్స్ అని చెప్పాడు. మీరు ఏ రోజు ఏ టైంలో చూశారంటే, నేను ఇవాళ పోస్ట్ మార్టం చూశారనుకోండి 5వ తేదీ. 5వ తేదీ ఆ మార్క్స్ ఫ్రెష్గా కాకుండా పోస్ట్ మార్టం అంటే ఆ గీతలు ఎప్పుడు పడతాయంటే బాడీ డికంపోజ్ అయినప్పుడే పడతాయి. అవును. బాడీ డికంపోజ్ కావడానికి టైం ఎంత పడుతుంది? 48 అవర్స్ పడుతుంది. దాంట్లో రీగర్ మోర్టిస్ అని ఒకటి ఉంటుంది, అంటే బాడీ స్టిఫ్ అయిపోతుంటుంది మనిషి చనిపోగానే. దానికి 24 గంటలు పడుతుంది. రీగర్ మోర్టిస్ 24 గంటల తర్వాత అప్పుడు డికంపోజిషన్ ఎంటర్ అవుతుంది. టు కంప్లీట్ డికంపోజిషన్ మళ్ళీ ఇంకా 24 అవర్స్ అవుతుంది, 48 అవర్స్. అంటే ఆ మనిషి ఈయన చూసిన 48 గంటల ముందు చనిపోయినాడు. కాబట్టి ఆయన నిన్ననే చనిపోయాడు, వాడిని రాత్రి తీసుకొస్తే ఉదయం చచ్చిపోయాడని ఈయన చెప్పాడు. ఇన్స్పెక్టర్ చెప్పారు, డాక్టర్ కూడా అదే ముందు ఎవిడెన్స్ డెవలప్ చేసి సర్టిఫికెట్ ఇచ్చాడు కదా. మేము కోర్టులో అడుగుతున్నాం ఇది. వాడు నిన్న చచ్చిపోయి ఉంటే పోస్ట్ మార్టం మార్క్స్ మొన్నటి ఎట్టుంటాయి డికంపోజిషన్, అదొకటి అయింది. రెండవది గమ్మత్తుగా ప్రతి డాక్టర్ కూడా కోర్ట్స్ను కానీ అడ్వకేట్స్ను కానీ డిఫెన్స్ కౌన్సిల్ను తికమక్క పెట్టాలని మేము ఏ ప్రశ్న అడిగినా మెడికల్ టెర్మినాలజీలో జవాబు చెప్తుంటారు. నేను మెడికల్ టెర్మినాలజీలో క్వశ్చన్ అడిగాను. నేను థొరాక్స్ అంటే ఈ ఎంటైర్ బాడీని థొరాక్స్ అంటారండి. మనం ఏమంటాము చెస్ట్ అంటాము. చెస్ట్ అనే వరకు ఆయన ఇంకో రకంగా. దీంట్లో వాళ్ళు ఏం రాస్తారు, డెత్ డ్యూ టు హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. కాజ్ ఆఫ్ డెత్ కాదు, డెత్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్. హ్యావ్ యూ సీన్ ఎనీ డెత్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్? ఉండదు. ఎవ్రీ డెత్ ఈజ్ డ్యూ టు హార్ట్ ఫెయిల్యూర్. కానీ ఈ కేసెస్లో వాట్ ఆర్ ది సర్కమ్స్టెన్సెస్, వాట్ ఆర్ ద కాజెస్ విచ్ లెడ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళు చెప్పాలా. వాళ్ళు చెప్పరు. అది డెత్ డ్యూ టు హార్ట్ ఫెయిల్యూర్ అని రాసిస్తారు. నేను ఇవి రెండు ఫేమస్ కేసెస్. ఇదొకటి మన ఒకటి లోక్సభ స్పీకరు శివరాజ్ పాటిల్ వాళ్ళ బంధువుది కూడా మన ఇక్కడ హాస్పిటల్లోనే మహావీర్ హాస్పిటల్. ఈ కేసులో ఏం జరిగింది? అయితే ఈ కేసులో ఏం జరిగింది, డెత్ కాజ్ అడిగితే డ్యూ టు సెప్టిసిమియా అన్నాడు. సెప్టిసిమియా అంటే రక్తంలో చీము చేరి ఉంటుంది. ఆ చీము చేరినప్పుడు మనిషికి విపరీతమైన ఫీవర్ ఉంటుంది, వాడు నడవలేని పరిస్థితి ఉంటుంది. అంతకుముందు రోజు వాడు ఇవాళ చనిపోతే అంతకుముందు రోజు పరిస్థితి అలా ఉంటుంది. అలా ఉన్న మనిషి బజార్లో దొంగతనం చేసి పారిపోతుంటాడా? పారిపోడు. ఆ రోజు రాత్రి వానికి ఏం పెట్టారంటే బిర్యానీ పెట్టామన్నారు. బిర్యానీ తినే పరిస్థితే ఉండదు, నడవంది. స్టమక్ వాష్లో ఏమొచ్చిందండి? స్టమక్ వాష్లో కూడా బిర్యానీ ఉందా? బిర్యానీ ఉన్నది. సో ఇవన్నిటిని బట్టి సో ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఇది మర్డర్. అయితే అందులో గమ్మత్ ఏంటంటే సార్, దట్ అతను చనిపోయింది ఎట్లా మరి? ఇది సెప్టిసిమియాతో కాదు, ఇంకోటి కాకపోతే చాలా హృదయ ఉద్యారకమైనటువంటి విషయం అది. వాటిని 10 రోజుల నుంచి ప్లాట్ కావాలని అక్కడ రత్నగిరి అని ఇన్స్పెక్టర్ అండ్ యాదయ్య అని సబ్ ఇన్స్పెక్టర్. రత్నగిరి గారేమో ఇది తెలిసి లీవ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. మా అత్తగారు సీరియస్గా ఉన్నదని వెళ్ళిపోయి రికార్డు చూపించుకున్నాడు. ఏసీపీ చివరికి వీళ్ళే. అయితే 10 రోజుల నుంచి వాడిని ప్లాట్లు ఇవ్వమని కొడితే వీడు కొంచెం వడ్డెర కమ్యూనిటీ చాలా గట్టిగా ఉండే ఇవ్వలేదు. వాళ్ళ భార్య ఒకరోజు
క్యారేజ్ తీసుకొని వస్తే ఆమెతో మిస్బిహేవ్ చేశారు. అయ్యో. వాడు దాన్ని చూసి భరించలేక ఆమె కాళ్ళ మీద పడివి అట్లాగే ప్రాణం వదిలాడు ఆ కేసులో, డ్యూ టు నర్వ్ షాక్. అయ్యో. దాన్ని పోలీసులు ఇవన్నీ మాయ చేసి అవి చేసినారు. అంటే భార్య ముందే అతను ప్రాణాన్ని కోల్పోయాడు ఆయన కాళ్ళ మీదనే పోలీస్ స్టేషన్. దాంట్లో జస్టిస్ ఏడవి రెడ్డి గారు, దాని తర్వాత రాజు అని వాడు ఉంటాడు కదా సెంట్రీ, ఇంకా వాడు కదా వీడిని పట్టుకొచ్చిందని చెప్తే వాడు కూడా శిక్ష పడుతుంది కదా. వాడిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు చీఫ్ అయిపోయింది, లంచ్ అయింది, జడ్జి గారు లంచ్ పోయారు, నేను కూర్చున్నాను, వాడు నన్నే చూస్తున్నాడు, నేను చూస్తున్నా. ఆయన చూసి రాజు నీకు పెళ్ళి అయిందా అని అడిగాను. అయింది సార్, నాకు చిన్న కుర్రాడు అంటే. అయ్యో పాపం వాళ్ళందరినీ కష్టాల్లో వేసామంటే, ఏమైందే నీకు ఒక్కరికి శిక్ష పడుతుంది, అందరు తప్పించుకుపోయినారు, ఇన్స్పెక్టర్ గారు లీవ్ పెట్టారు, ఆయన లీవ్ పెట్టారు, ఎవరు లేరు, నువ్వే వాడిని చూశా అని చెప్తున్నావు, వాడు ఆ రోజు చచ్చిపోయి ఉన్నాడు సెంటరీ పట్టుకొచ్చి, మరి నీకే పడుతుంది అనగానే, సార్ మీరే నన్ను కాపాడాలి. నేను ఎట్లా కాపాడాలా, నేను నిజం చెప్తా సార్, నేను నిజం నాకు చెప్పకు, ఏ నిజం ఉందో జడ్జి గారి ముందు చెప్పు, నేను ఏమి ప్రశ్నలు అడిగా నీకు ఒకటి అసూరెన్స్ ఇస్తున్నాను. ట్రయల్ స్టార్ట్ అయిందండి. జడ్జి గారు ఓత్ తీసుకున్న తర్వాత రాజు చెప్పబోయాడు. నేను లేచి, రాజు నీకు చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మీద ఒట్టేసి అన్నీ నిజం చెప్పమన్నాను. సెంటిమెంట్గా కొట్టారా? జడ్జి గారు అడుగుతున్నారు, చెప్పబోయా కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు కానీ పిల్లల మీద కూడా అంటే చేశాడు వాడు. స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పాను అన్నీ సెంటిమెంటల్గా. వాడు చూసి ఎంత చెప్తాను సార్ అంటే, మీ అబ్బాయి మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి నేను కూర్చున్నాను. జడ్జి గారు అడుగుతుంటే ఒక్క జవాబే చెప్పటం లేదు వాడు. ఆయన కోపం వచ్చింది, నువ్వు జవాబు చెప్పకపోతే అది చేస్తుంది ఇదని. సార్ అతను జవాబు చెప్తాడు, జవాబు చెప్తే అతనికి లైఫ్ డేంజర్ ఉంది ఈ కేసులో. మన దగ్గర వానికి ఈ కోర్టు నుంచి బయటికి పోయిన తర్వాత కాపాడేటువంటి పవర్స్ మన దగ్గర లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళను ఏం చెప్పమంటాం మనం? నేను కూడా ఏం అడగను అన్నాను, నేనేం అడగను అటువంటి పరిస్థితిలో. అంటే ఆయన కోపం వచ్చి, ఎందుకు లేదు, మనకు అన్ని పవర్స్ ఉన్నాయి, అతనికి ప్రొటెక్షన్ ఇస్తాం, విట్నెస్ ప్రొటెక్షన్ ఇచ్చే రైట్ మనకే ఉంది, అన్నీ మనం చేయొచ్చు అని చెప్తే, అట్లయితే అన్నీ నిజం చెప్తున్నారు అన్నాడు ఆయన. ఇప్పుడు వాడు అన్నాడు, ఏముంది సార్, రికార్డ్ అంతా తీసేసి రాశారు, వాడు ఆ రోజు వాడు ఎప్పుడో 15 రోజుల నుంచి ఉన్నాడు, చచ్చిపోతే ఈ మీ కోర్టులో వేసిన రికార్డ్ అంతా చింపేసి రాశారు అన్నాడు. ఆయన కోపం వచ్చింది, ఎట్లా చెప్తావంటే, ఆ చించిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి సార్ అన్నాడు. మరి రేపు కోర్టుకు తెస్తావా అని అడిగారు. నేను ఈయనకు రేపు ఎక్కడ ఉంటుంది సార్, ఇప్పుడే ఆపి ఇప్పుడే తహసీల్దార్ గారిని పిలవండి, అవన్నీ రికార్డ్ చేసి తీసుకొస్తే. ఈ విధంగా ఆ కేసులో గవర్నమెంట్ అప్పుడు జనరల్గా జీడీ ఎంట్రీలో ఒక వ్యక్తిని ఎక్యూజర్ పెట్టినప్పుడు, జీడీ ఎంట్రీ చేసినప్పుడు ఆ జీడీ మ్యానిపులేట్ చేయాలనుకుంటే ఆ రైటర్ కానీ ఎస్ఐ కానీ చేస్తారు అందరూ. కానీ సెంట్రీకి అందులో ఏం సంబంధం? కాదు, సెంట్రీ భయపడి వీళ్ళు చించి బయటపడేస్తారు కదా, అవి తీసి దాచిపెట్టుకున్నాడు వాడు. ఓహో. వానికి కూడా అది వాడు ఎప్పుడో చనిపోయిండు, నన్ను సెంట్రీ కింద రాస్తున్నారు అనే భయం ఉండి ఇవి దాచిపెట్టుకున్నాడు తెలివిగా. లేకపోతే వీడే ఫిక్స్ అయిపోయాడు. అట్లా చాలా పోలీసు వాళ్ళు, ఈ చిన్నవాళ్ళు చాలా ఫిక్స్ అయిపోతారు సార్. అయితే ఈ కేసులో లాస్ట్కి పోలీసుల మీద కేసు అయిందా? పోలీసు మీద 302 అయింది. 302 జస్టిస్ ఏడవి రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. దాని మీద రెగ్యులర్ ట్రయల్ అయింది. దాని తర్వాత వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇప్పించాము మేము సంగారెడ్డి దాంట్లో. అవన్నీ కానీ ఆ ఇన్స్పెక్టర్ మీద కేసు అయింది కదా, మళ్ళీ అతను సస్పెండ్ అయ్యారు, అందరినీ ట్రయల్ అయింది. ఆ ట్రయల్ అయ్యే స్టేజ్లో మీకు తెలుసు కదా, అందరినీ మేనేజ్ చేసి ఆ విట్నెస్కి వచ్చేసరికి ఆ ఉద్యోగం ఇప్పించి డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేసి దెన్ సమ్ సార్ట్ ఆఫ్ అదే మేనేజ్ అయిపోయింది. అది అటువంటి కేసులు చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఫీలింగ్ అంటే 2 రకాలుగా అండి. ఒకటి, ఈ అక్యూజ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెజరైజ్ చేస్తారు. నాకు ఆ టైంలో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అదొక ఆ షేడ్లో ఇంతటి పెద్ద కేసెస్ ధైర్యంగా కొట్టాడగలిగినాం గవర్నమెంట్కి అగెనిస్ట్గా. గవర్నమెంట్ మొత్తం వాళ్ళ ఫేవర్గా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ముందు చెప్పినట్టుగా ముందు ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే ఏ కేసులోనైనా కానీ ఆ ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేసుకుంటూ పోతే మనకు కావలసినటువంటి ఎవిడెన్స్ డెవలప్ అవుతుందండి. ఓకే, ఫ్యాక్ట్స్ మీద కాకుండా ఫ్యాక్ట్స్ను
డిసార్ట్ చేసి మనం అబద్ధం చెప్పి ఏదో కేసు గెలవడానికి పోతే ఏదో స్టేజ్లో డిఫీట్ వస్తుంటుంది. జడ్జి గారికి కూడా నా మీద చెడ్డ అభిప్రాయం ఉండే అప్పటి వరకు, కానీ ఇవన్నీ బయటకు తీసేసరికి ఆయనకు థ్రిల్ అనిపించింది. అవును ఇది వాస్తవమే, మామూలు ఇప్పుడు లేకపోతే వాడు బలైపోయేవాడు. అందులో నేను చేసింది ఇప్పుడు చనిపోయినాడు, మనం ఏం చేయలేము, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామంది. కానీ మళ్ళీ ఇంకో కానిస్టేబుల్ బలైనాడు. మొత్తం రికార్డు ఇస్తే వీని బలి చేశారు. ఇన్స్పెక్టర్ గారు మా నానమ్మకు సీరియస్ ఉన్నదని లీవ్ పెట్టిపోయాడు. అతను కూడా నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి 2 రోజుల ముందు ఎట్ట తెలుస్తుంది నీకు నాయనమ్మని, అన్నీ రికార్డ్ అంతా తప్పే అయింది. అందులో వాడు చనిపోయిన రోజు వాడిని చూసినామని 4 ఇన్స్పెక్టర్లు జీడీలో సంతకాలు పెట్టారు. నైట్ ఇన్స్పెక్షన్ చేసి సెంట్రీ బుక్లో సంతకాలు పెడతారు, మేము సెంట్రీ చూసాము వీడు ఉన్నాడని. వాళ్ళందరూ అశోక్ కుమార్ అని ఇంకో ఇన్స్పెక్టర్ ఉండే, ఇంకా రకరకాల అందరు ఉండరు. సో వాళ్ళందరూ కూడా ఇంట్లో వచ్చారు. అంటే ఫస్ట్ కేసులోనే మీరు పోలీసులను బోన్ ఎక్కించారు. చాలా విపరీతమైన కేసులు.